ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. వరంగల్ జిల్లాలో పెట్రోల్ 3.40 రూపాయలు, డీజిల్ 3.27 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో ప్రైవేటు ఉద్యోగులపై ఆర్థిక భారం రెట్టింపైంది. తమ జీతంలో 4వ వంతు పెట్రోల్కే వెచ్చించాల్సి వస్తోందని, నిత్యావసరాల ధరలు కూడా తోడవడంతో బతుకు దుర్భరంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సామాన్యులపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి రంగంపై ఆ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంకుల లోపల కొంత ప్రధానంగా డైలీ ఉండేటువంటి డిమాండ్ కూడా మనకు కనిపించలేదు. కొంత బోసిపోయిన సిచ్యువేషన్. పెట్రోల్కి ₹3.40, డీజిల్కి ₹3.27 ధర పెరగడంతో కూడా కొంత అన్ని పూర్తి రంగాలన్నీ కూడా ఈ ప్రభావం కనబడబోతుంది. ఒక చైన్ రియాక్షన్ లాగా ప్రతి ఒక్క రంగంపై కూడా ఈ పెట్రోల్ ఉత్పత్తుల రేట్ల పెంపని ఉండబోతోంది. సో ప్రస్తుతం మనతో వినియోగదారులు ఉన్నారు. సో ఏంటి ఎట్లా చూస్తారు? ₹3.40 పెట్రోల్ పెరిగింది. సో రోజుకి అసలు ఎంత కొట్టించుకుంటారు? రోజు లీటర్ పెట్రోల్ పోసుకుంటా. నాకు పెట్రోల్తో తిరుగుతూనే 10 రూపాయలు సంపాదించుకుంటా. పని చేసుకుని బతటోళ్ళం. ఇప్పుడు సామాన్య జీవితం మాది. ఇప్పుడు ₹3 పెరిగితే రోజుకి 20 రూపాయలు ఎక్స్ట్రా అడనంగా బదన పడుతుంది. కానీ మేము ఎట్లా చేసుకొని బతకాలి? ఇంత ఘోరంగా ఉంటే రేపు రోడే తిరగాలంటే కూడా బాగా ఇబ్బంది ఉన్నది. కాబట్టి దీన్ని నియంత్రించకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాం ఇంత రేటు పెరిగేసరికి. సో ఇది చూసాం కదా వినియోగదారు స్పందన. ఏంటి ఈ ధర మళ్ళీ యుద్ధ ప్రభావం కావచ్చు, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, ప్రస్తుతం పెట్రోల్ రేట్లు పెరిగాయి. సో ఏంటి ప్రభావం పడుతుందా మీ మీద ఆర్థికంగా ఏమైనా? సార్ ఏ ప్రభావం కాదు, ప్రతి మనిషి మీద పడుతుంది. మధ్యతరగతి వాళ్ళు అయితే బతికే పరిస్థితే లేదు. జీతాలు అయితే పెరుగుతలేవు, రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడి నుండి పోయాలి? ఇంత 7 కిలోమీటర్లు రావాలి నేను డ్యూటీకి, 12,000 జీతం. పెట్రోల్కే 3,000 పోతాను నెలకి. ఎవరిని అడగాలి? ఏమన్నా అంటే తగ్గించుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి అంటారు. దాంతో కూడా ప్రాబ్లమే వస్తుంది కదా. అవి కరెక్ట్ ఉంటలేవు, పేలుతానే. ఎవరు దానికి గ్యారెంటీ? మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో ఏంటి అంటే ఈ ప్రభావం ప్రతి రంగంపై ఉండబోతుంది కదా. ఏంది దీనికి సొల్యూషన్ ఏం లేదు సార్. అది ప్రతి ఒక్కరు ఆలోచించి అసలు ఏం చేయాలనేది తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటలేరు. రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ప్రజలు ఏమో ఏమవుతారో వాళ్ళకే తెలుస్తలేదు. ఎవరు తినాలో కూడా అర్థమవుతలేదు. సో ఇది వినియోగదారుల స్పందన చూసాం కదా. సో ప్రతిరోజు కూడా పూర్తిగా డైలీ వేజర్లతో పాటు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులంతా కూడా పెట్రోల్పై డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ ఆర్థిక భారం అంతా కూడా పెట్రోల్ ధర పెరిగితే తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. దీంతో దాదాపుగా 20-25% వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇంధనం ధరలకే వెళ్తున్న పరిస్థితి. ఒక ప్రస్తుతం పేపర్ వేసేటువంటి ఒక వ్యక్తి నుంచి, పాల ప్యాకెట్ వేసేటువంటి వ్యక్తి నుంచి పూర్తిగా ఇంటి సామాగ్రి, నిర్మాణ రంగము, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈ ఇంధన ధరలపైన డిపెండ్ అయి ఉంది. ఇక ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి కాబట్టి ఇక ఈ రోజు నుంచి మిగతా అన్ని రంగాలపై ప్రభావం ఉండబోతుంది. ప్రతి ఒక్క ధర కూడా దాదాపు 1-2% పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవు. ప్రస్తుతము ప్రభుత్వాలు దీనిపై ఆలోచించాలంటూ కూడా సామాన్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అయితే ప్రతి ఒక్క రంగాన్ని, సామాన్యుని అయితే పూర్తిగా తీవ్రంగా ఆర్థిక భారం పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.